ట్రంప్ గద్దెనెక్కినప్పటి నుండి ఏ రోజు ఏ వార్త ఏ రకంగా వినాల్సి వస్తుందో అని ప్రపంచం ఆందోళన చెందుతున్న వేళ ఇటీవల భారతీయ విద్యార్థులపై మరో రకంగా ట్రంప్ విరుచుకుపడ్డాడు. దీంతో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారు. అంతలా ట్రంప్ వల్ల భారతీయ విద్యార్థులకు జరిగిన నష్టం ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి చాలామందికి ఒక కళ ఉంటుంది కదా, చక్కగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేసి ఫ్యామిలీతో సేఫ్గా స్థిరపడాలని కలగనేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ కళ ట్రంప్ వల్ల కలగానే మిగిలిపోయింది. ఈ కళ కోసం భారతీయ విద్యార్థులు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి హార్డ్ వర్క్ చేస్తూ ఇంటర్న్షిప్లు చేస్తూ టాప్ మార్కులతో డిగ్రీలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, వాల్మార్ట్ లాంటి గ్లోబల్ జైంట్స్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు ఆనందంతో గెంతులేస్తారు. అయితే ఇప్పుడు ఆ ఆఫర్ లెటర్ చేతిలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే మరో మెసేజ్ భారతీయ విద్యార్థులకు వస్తుంది. అదేంటంటే, సారీ, మీ ఆఫర్ క్యాన్సిల్ అయింది అని ఆ మెసేజ్ సారాంశం. ఇది నిజంగా షాక్ కదూ. ఇది ఒక్కరి కథ కాదు, చాలామంది భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న వింత తంతు. ముందుగా ఆఫర్ ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు లేదని చెప్పడం ఎందుకు అని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. ఈ విషయంపై ఓ విద్యార్థి తన గోడు ఇలా చెప్పుకున్నాడు. నేను మైక్రోసాఫ్ట్ నుంచి ఆఫర్ లెటర్ పొందాను, ఇంటర్న్షిప్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను, కానీ సడన్గా ఇప్పుడు వాళ్ళు దాన్ని రద్దు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరిగిందంటే, H-1B వీసా ప్రాసెస్ చుట్టూ ఉన్న అనిశ్చితి. అమెరికాలో ఉద్యోగం చేసి స్థిరపడాలని ఆలోచించిన కలలు కుంటుపడుతున్నాయి. ఇలాంటి స్టోరీలు ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా, మీ టాలెంట్ ఎంత ఎక్సలెంట్ అయినా కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీ ఫ్యూచర్ని దెబ్బతీస్తున్నాయి. ఇక్కడ మెయిన్ విలన్ ఎవరంటే అది H-1B వీసానే. ఇది అమెరికాలో విదేశీయులకు వర్క్ వీసా. ప్రతి సంవత్సరం 85,000 వీసాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనికి లాటరీ సిస్టమ్ ఉంది. అయితే దీనికోసంగా చిన్న మీడియం కంపెనీలకు ఇది ఇంకా పెద్ద భారమే. పెద్ద కంపెనీలు కూడా రిస్క్ తీసుకోవడానికి వెనకాడుతున్నాయి, ఎందుకంటే ఈ పాలసీలు ఎప్పుడైనా మారవచ్చు. ఈ అనిశ్చితి కారణంగా కంపెనీలు సారీ, మేము రిస్క్ తీసుకోలేమని చెప్పి ఆఫర్లు విత్డ్రా చేసుకుంటున్నాయి. వాల్మార్ట్ లాంటి రీటైల్ జైంట్ కూడా ఇలాంటి స్టెప్ తీసుకుంది. వాళ్ళు అమెరికాలో 1.6 మిలియన్ ఎంప్లాయీస్లో 2,390 మంది H-1B వీసా హోల్డర్సే. కానీ ఈ కొత్త ఫీజు వల్ల వాళ్ళు H-1B అవసరమైన క్యాండిడేట్స్కు ఆఫర్లు పాస్ చేశారు. మేము టాప్ టాలెంట్ని హైర్ చేయాలనుకుంటున్నాం, కానీ పాలసీలు మారుతున్నాయి, మేము రీఅసెస్ చేసుకుంటున్నాం అని వాల్మార్ట్ CEO అన్నారు. ఇలాంటి పెద్ద కంపెనీలు కూడా ఇబ్బంది పడుతున్నాయంటే చిన్న స్టార్టప్లు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకా ఒక ట్విస్ట్ ఉంది. కొత్త రూల్ ప్రకారం F-1 స్టూడెంట్ వీసా నుంచి H-1Bకి మారే విద్యార్థులకు ఈ $1,00,000 ఫీజు అప్లై కాదు, కానీ అది అమెరికా అవుట్ సైడ్ నుంచి వచ్చే అప్లయెంట్స్ మాత్రమే. అంటే అక్కడే చదువుతూ జాబ్ చేసి సెర్చ్ చేసే వాళ్ళకి కొంచెం రిలీఫ్. అయితే ఇది పూర్తి సొల్యూషన్ కాదు. పాలసీలు రోజూ మారుతున్నాయి. ఒక్కసారి క్లారిఫికేషన్ వస్తుంది, తర్వాత మళ్ళీ రివర్స్ అవుతుంది. ఈ అనిశ్చితి వల్ల కంపెనీలు పూర్తిగా H-1B హైరింగ్ని ఆపేస్తున్నాయి. US ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా గవర్నమెంట్పై కోర్టు కేసు వేసింది. ఈ ఫేజ్ చిన్న బిజినెస్లకు పెద్ద హాని అని చెప్తోంది. గ్లోబల్ టాలెంట్కు యాక్సెస్ పరిమితం అవుతోందని వాళ్ళ వైపు వాదన అయితే, ఇది రీఫార్మ్ కోసం అవసరమైన స్టెప్ అని వైట్ హౌస్ సైడ్ వివరణ ఇస్తోంది. ఫ్రెండ్స్, ఇది కేవలం భారతీయులే కాదు, అన్ని కంట్రీల నుంచి వచ్చిన విదేశీయులకు ప్రాబ్లం. కానీ భారతీయులు H-1Bలో 70% పైగా షేర్ పెట్టుకొని ఉంటారు కాబట్టి మనకి ఇది ఎక్కువగా టచ్ అవుతుంది. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది మాత్రమే వందలాది మంది విద్యార్థుల ఆఫర్లు క్యాన్సిల్ అయ్యాయి. మీరు ఇప్పుడు అమెరికాలో చదువుతున్నారా లేదా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఇది మీకు షాకింగ్గా ఉండొచ్చు, కానీ ఇది రియాలిటీ. ఈ సిచ్యువేషన్ వల్ల విద్యార్థులు మానసికంగా డౌన్ అవుతున్నారు. ఫ్యామిలీకి డబ్బు పంపాలని, హోమ్ లోన్ తీర్చాలని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అన్ని డౌట్లో పడ్డాయి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే స్టాప్ కాదు. ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి? మొదట కాషన్గా ఉండాలి. అమెరికా వెళ్లే ముందు H-1B ప్రాసెస్ గురించి థరోలీ రీసెర్చ్ చేయాలి. కంపెనీలు H-1B స్పాన్సర్ చేస్తున్నాయా లేదా, వాళ్ళ పాలసీలు ఏంటి? సెకండ్, అడాప్టబిలిటీ. ఒక్క అమెరికాపై డిపెండ్ అవ్వకుండా కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి కంట్రీలు కూడా చూడాలి. అక్కడ వీసా ప్రాసెస్ స్థిరంగా ఉంటుంది. థర్డ్, కంటిజెన్సీ ప్లాన్. బ్యాకప్ ఆప్షన్స్ రెడీ చేసుకోండి. ఇండియాలోనే రిటర్న్ అయ్యి హై పేయింగ్ జాబ్స్ చూడండి. ఇప్పుడు ఇండియన్ IT సెక్టార్ బూమింగ్లో ఉంది. మీ టాలెంట్ ఎక్కడైనా వాల్యూ అవుతుంది. ఫ్రెండ్స్, ఆఖరిగా ఓ చిన్న సలహా, మీ పిల్లలను దర్జాగా ఉండే ఉద్యోగంలో చూడాలనుకోవడం మంచిదే. అందుకే దూరమైన మీ దగ్గర నుండి పిల్లల్ని పంపుతున్నారు. కానీ మనలో ఒక నానుడు ఉంది, అది దూరపు కొండలు నునుపు అని. ఇప్పుడు అర్థమైంది కదా నేనేం చెప్తున్నాను? అలాగే స్టూడెంట్స్, నాదో చిన్న మెసేజ్ మీకు. టాలెంట్ మీ బలం, డెడికేషన్ మీ ఆయుధం. పాలసీలు మారుతాయి, డోర్స్ క్లోజ్ అవుతాయి, కానీ మీ ప్యాషన్ అయితే మారదుగా. అడాప్ట్ అవ్వండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీ కలలు ఎక్కడ నెరవేరుతాయో అనుకుంటే అక్కడికే వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.